నమస్తే వీతుడు స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మీ సురేష్ దండు ఈరోజు కార్పొరేట్ టాక్ కార్యక్రమంలో భారతనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఉన్నారు. మరి రాజకీయంలో మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయంలోకి వచ్చి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ప్రస్తుతం 3 సంవత్సరాల కార్పొరేటర్ పూర్తయిన సందర్భంగా మరి ఇంకేం సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ఎమ్మెల్యే గెలిచారు, వాళ్ళ పార్టీ గెలిచింది, రాబోయే కార్యక్రమాల్లో ఏంటి మొదటి విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తూ ఉండండి V3 న్యూస్. నమస్తే మేడం. నమస్కారం. తొలిసారిగా రాజకీయ పరిచయం లేకుండా కార్పొరేటర్ అయ్యారు. మీ ప్రభుత్వం 88 సీట్లు గెలిచింది, ఎలా అనిపిస్తుంది? ముందుగా V3 న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ గురించి చెప్పాలంటే మనందరం కూడా చూసినాం. టీఆర్ఎస్ ఎంత భారీ మెజారిటీతో కూడా గెలవడం జరిగింది. మేము మా ఎమ్మెల్యే గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. దానికి నేను పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే మనం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు కానివ్వండి, అంతా కూడా వర్క్ చేయడం సిస్టమ్ కానివ్వండి, ఆఫీసర్స్ రెస్పాన్స్ కానివ్వండి, ఎక్కడైనా కూడా అవినీతి అనేది లేకుండా, వర్డ్ అనేదే లేకుండా అయ్యింది ఈ 5 ఇయర్స్లో కూడా మనం చూస్తే. దానికి ప్రజలు మన పార్టీ మీద ఆశీర్వాదం ఉంచి భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరిని కూడా గెలిపించడం జరిగింది. దానికి నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా సెప్టెంబర్ 6 రోజు పార్టీ కేసీఆర్ గారు డిజాల్వ్ చేసినప్పుడు ప్రజాప్రతినిధిగా ఎవరికి చెప్పలేదు. అనుకోకుండా కొంగరకలాన్ సభ అయిపోయింది. కొంగరకలాన్ సభ అయిపోయిన వెంటనే 2-3 రోజులకు పెట్టేశారు. సెప్టెంబర్ 6 ఎలా అనిపించింది మీకు ఒక ప్రజాప్రతినిధిగా? అంటే అది ఎంత సడన్గా పెట్టినా కూడా ఎలక్షన్స్ ఎట్లా ఉండే అంటే మన పనితీరు ఎట్లా ఉంది, ఎంత సడన్గా డిక్లేర్ చేసినా కూడా ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంది చూసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ లాగా అనిపించింది. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒక 1 ఇయర్ ముందు నుండి పనిచేయడం కానీ అట్లా ముందు గవర్నమెంట్స్లో అట్లా జరిగేది. ఎలక్షన్స్ ఉన్నాయి, మనం ఈ 1 ఇయర్లో ఇట్లా ఇంప్రెషన్ కొట్టుకోవాలి అన్న టైప్స్లో ఉండేది. ఇప్పుడు ఎంత సడన్గా డిక్లేర్ చేసినా కూడా ఇంత మంచి మెజారిటీతో గెలిచినామంటే గవర్నమెంట్ నిజంగా చాలా మంచిగా వర్క్ చేస్తుంది అనేది దానికి మంచి ఎగ్జాంపుల్ అని చెప్పాలి. అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే మేడం, ఎలక్షన్స్ జూన్లో జరిగినాయి కదా 5 సంవత్సరాల క్రితం, అంటే మళ్ళీ జూన్లోనే వస్తాయి, అప్పటి వరకు 2-3 నెలల ముందుగా అన్ని సెటప్ చేసుకోవచ్చు అంట. కానీ ఆ ఎలక్షన్స్ 9 నెలల ముందుగా తల్లనే, అంటే 7 నెలల ముందుగా తల్లనే సడన్గా అంటే 7 నెలలు ఉందిగా తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకుందామని అంటారు. ప్రజాప్రతినిధులు కూడా ఏమైనా పనులు ఉంటే చక్కదిద్దుకునే అవకాశం, ఆ అవకాశం లేకుండా సడన్గా చేయడం వల్ల అక్కడక్కడ ఇబ్బంది పడ్డ అవకాశాలు ఉన్నాయని కూడా అన్నారు. అంటే ఇలాంటివి ఏమైనా ఎదురైనా మీకు? అట్లాంటి ఇబ్బందులు మాకేం ఎదురు కాలేదు. ఎందుకంటే మేము మామూలుగా ఎలక్షన్స్ గురించి వర్క్ చేయడం కాకుండా రియల్గా ఏదైనా ఇంటెన్షన్ డెవలప్మెంట్ చేయాలి అన్న దాంతో చేస్తున్నాం కాబట్టి అలాంటి ఇబ్బంది మాకైతే కాలేదు. ఓకే. కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు గెలిచిన వెంటనే. మీరు ఇంతకుముందు మున్సిపల్ మినిస్టర్ గారు ఉన్నారు, అంటే వారికి మీకు సంబంధాలు ఉన్నాయి, మీరు ఎందుకంటే కార్పొరేటర్ కనుక. అంటే ఎలా ఉన్నది ఇప్పుడు పార్టీ పరిస్థితి, ఎలా మారబోతుంది? చాలా మంచిగా ఉండే. అంటే కేటీఆర్ అన్న కూడా ఎప్పుడు కూడా మేము వెళ్ళినా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. మా ఒక్క డివిజన్కి 111 డివిజన్కి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 crores వరకు శాంక్షన్స్ అన్న ఇవ్వడం జరిగింది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఏ వర్క్ ఉన్నా కూడా అన్న శాంక్షన్ చేసే ఉంటారు. కేటీఆర్ గారు ఇంకా హరీష్ రావు గారి బ్లెస్సింగ్స్ మా డివిజన్ మీద ఉన్నాయి కాబట్టి మేము ఈ 3 ఇయర్స్లోనే చాలా డెవలప్మెంట్ చేసుకోగలిగినాం మా డివిజన్లో అని చెప్పాలి. అయితే ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మళ్ళీ టికెట్ తీసుకొని గెలిచారు. ఈసారి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి ఎలా చేసి, ఇంకా 2 years ఉంది మీకు కాలం. ఎమ్మెల్యే గారు ఇంకా ఎమ్మెల్సీ గారు కూడా మాకు చాలా సపోర్టివ్ ఉంటారండి డివిజన్ వర్క్స్లో కానివ్వండి ఏదైనా కూడా. సో ఇంకా ముందు కూడా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఇట్లానే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 yearsలో కూడా మేము డెవలప్మెంట్ అంతా కూడా చేసినాం కాబట్టి సో ముందు కూడా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఇట్లానే ఉంటారని మేము అనుకుంటున్నాం. మీరు కార్పొరేటర్ అయినప్పుడు 3 సంవత్సరాల క్రితం మీ డివిజన్లో భారతనగర్లో ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి ఏమున్నాయి, అవి ఎంతవరకు నెరవేర్చారు?
ముందుగా చెప్పాలంటే మా డివిజన్లో ఫస్ట్ చాలా ప్రాబ్లం అంటే వాటర్ ఇష్యూస్ చాలా ఉండే. మేము గెలిచిన 1 ఇయర్లో కూడా కంప్లైంట్స్ చాలా వచ్చేవి వాటర్ గురించి. మేము క్యాన్వాసింగ్ చేసేటప్పుడు కూడా మాకు చాలామంది లేడీస్ చెప్పడం జరిగింది వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. సో 1 ఇయర్లో మేము వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలం. అదే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకని చెప్పాలి. ఎందుకంటే 1 ఇయర్లో మేము ఆల్మోస్ట్ 18 to 20 బోర్వెల్స్ వేపియడం ఎక్కడైతే అవసరం ఉన్నాయో. ఇంకా మా డివిజన్లో చూస్తే మీరు ప్రతి 4 kilometers డిస్టెన్స్లో ఒక ఆరో ప్లాంట్ కనిపిస్తుంది. అక్కడ ఎట్లా అంటే వాటర్ క్యాన్స్ 10 liters వాటర్ క్యాన్స్ అట్లా తక్కువ రేట్స్కి అమ్మడము, ప్రజలకు అందుబాటులో ఉండే రేట్స్కి ఇవ్వడం వాటర్ అట్లా చేయడంతో ఫస్ట్ 1 ఇయర్లోనే ఇంకా వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే మా డివిజన్లో ఎంఐజీలో ఇంకా ఎల్ఐజీలో పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ కూడా కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 lakh liters వాటర్ పట్టేలాగా. సో దీంతో ఏంటంటే వాటర్ ఇష్యూ కంప్లీట్గా సాల్వ్ అయ్యేలాగా చేయడం జరిగింది. దాని తర్వాత డ్రైనేజ్ ఇష్యూస్ ఉండే. డ్రైనేజ్ ఇష్యూస్ కూడా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా బీడిఎల్ కాలనీస్ 2 ఉన్నాయి. అవి కూడా అసలు మొత్తం స్టార్టింగ్ నుండి అసలు అక్కడ రోడ్స్ దగ్గర నుండి ఏమీ లేకుండే. సో ఇప్పుడు మీరు వెళ్ళి చూసినట్టయితే అసలు మొత్తం కంప్లీట్ చేంజ్ ఉంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ ప్రయారిటీ బేసిస్ మీద వర్క్స్ అన్నీ చేసుకోవడం జరిగింది ఈ 3 yearsలో మేము. అయితే మీ ప్రభుత్వం ఏదైతే కొత్తగా హరితహారం ఆ కార్యక్రమము, చెత్తా చెదార స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ 2 కార్యక్రమాలలో మీ పాత్ర ఏ రకంగా ఉంది? సెగ్రిగేషన్ గురించి అయితే నేను సపరేట్గా ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి ఒక్క కాలనీలో కూడా మీటింగ్స్ పెట్టి తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి, మనకి ఏంది అడ్వాంటేజెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా హరితహారం కూడా మేము ప్రతి ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మా డివిజన్లో. ఉట్టిగా ఆ రోజు పెట్టినమా మొక్కలు వదిలేసినామా అని కాకుండా వాటికి వాటర్ సప్లై ఉందా లేదా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఇప్పడం పైప్స్ వాటర్ పైప్స్ కానీ అక్కడ బోర్ వేపించడం కానీ అట్లా చేసి ఈ 2 కూడా మా డివిజన్లో మంచిగా జరిగేలానే చూసుకోవడం జరుగుతుంది. అయితే మీరు మహిళా కార్పొరేటర్గా వచ్చారు అంటే ఇంతమందికి ఎలాంటి అంటే బయట చేసినట్టు బీటెక్ చదువుకున్నారు, ఇంటి నుంచి కూడా దాదాపు బయటకు వెళ్ళిన పరిస్థితి స్టడీ కాన్సన్ట్రేషన్లో మ్యారేజ్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మహిళగా బయటకు వెళ్తున్నప్పుడు మీకు ఎలాంటి అవధులు ఎదురైనాయి? నేనేంటంటే బీటెక్ నిజంగా మీరు అన్నట్టు బీటెక్ చేసి మ్యారేజ్ అయిపోయి రావడం జరిగింది. కాకపోతే నేను అక్కడ మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇక్కడ ఉన్నా కూడా పొలిటికల్ ఫ్యామిలీస్ నుండే వచ్చినా కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది ప్రజల సమస్యల గురించి కానివ్వండి ఏదైనా. ఇంకా మోరోవర్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు పాలిటిక్స్లో ఉంటే వాళ్ళకి ప్రజల సమస్యలు ఇంకెక్కువ మంచిగా అర్థమవుతాయి అనేది ఒకటి నేను ఈ 3 yearsలో కూడా తెలుసుకున్నాను. అండ్ బీయింగ్ ఏ లేడీ కార్పొరేటర్ అట్లా నాకు ఏం అంత సమస్యలు ఎదురు కాలేదు, కానీ బీయింగ్ ఎడ్యుకేటెడ్ నేను ఎక్కువ వాళ్ళలో ఇన్వాల్వ్ కాగలనా అని అనుకుంటున్నాను. అయితే మీ దగ్గరికి మెయిన్గా ఇంత జనరల్గా ప్రజలు ఒక ప్రజాప్రతినిధి అంటే కేసుల విషయంలో కానీ భూదందాల విషయంలో కానీ ఏదైనా తప్పుడు పనులు చేసినట్టు విషయంలో కానీ వస్తుంటారు జనాలు, పలానా ప్రజలను దిక్కుతే ఆ పోలీస్ స్టేషన్లో అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని. మీరు ఇలాంటి కేసులను ఎలా సాల్వ్ చేసేవారు? అట్లాంటి ఏ కేసెస్ వచ్చినా కూడా మేము అంటే ఏది కరెక్ట్ అనేది ఫస్ట్ చూసి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది తప్ప మేము ఎట్లాంటి రాంగ్ కేసెస్కి రాంగ్ ల్యాండ్ కబ్జా మా డివిజన్లో మీరు చూసినట్టయితే మేము ప్రతి ఓపెన్ ప్లాట్స్లో కూడా కాంపౌండ్ వాల్స్ కట్టించేసి గవర్నమెంట్ ఏరియా అని ఇట్లా బోర్డ్స్ పెట్టడం జరిగింది. సో అట్లా కబ్జాలు కానివ్వండి ఏది అట్లా మా డివిజన్లో తాగలేదు, కానీ మేము ప్రతిదీ కూడా ఎక్కడ కరెక్ట్ ఉందనేది న్యాయంకి సపోర్ట్ చేస్తాం అన్నట్టే ఉంటాం ఎప్పుడు కూడా. అయితే ఇప్పుడు దాదాపు ఏమైందంటే ఒక ప్రజాప్రతినిధి అంటే ఉన్నటువంటి కార్యకర్తలు అయితేంది ఉన్నటువంటి ఫాలోవర్స్ అయితేంది ఎక్కడో ఒక చోట దందాలు చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి విషయాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రియాక్షన్ అయ్యారు? ఇలాంటి జరగలేదు అసలు ముందుగా అయితే మా డివిజన్లో ఇట్లాంటివి ఏమీ జరగలేదు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఒక్కరికి కూడా ఎప్పుడు మా మీద ఏ కంప్లైంట్స్ ఆఫీసర్స్కి కానివ్వండి అసలు మేము ఎవరి దగ్గర కూడా ఏది మాట్లాడిన సిచ్యుయేషన్ ఉండదు. సో అసలు అట్లాంటివి మా డివిజన్లో జరిగే ఛాన్సే లేదు. వన్ ఆఫ్ ది మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది డబుల్ బెడ్రూమ్ ఒకటి. మీ యొక్క డివిజన్లో వీటి ప్రతిపాదన ఎలా ఉంది? 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది?
మా డివిజన్లో మాకు మెయిన్గా డబుల్ బెడ్రూమ్ అంటే ఇక్కడ ఎక్రిసైడ్ ఫెన్సింగ్ ఏరియాలో ఎంఎంటీఎస్ రావడంతో ఆల్మోస్ట్ 218 హౌసెస్ పోయినాయి. ఓకే. సో ఆ హౌసెస్ వాళ్ళకి కంపల్సరీగా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని మేము ఎంఆర్ఓ త్రూ కూడా హామీ పత్రాలు ఇప్పించడం జరిగింది వాళ్ళందరికీ కూడా. సో ఇక్కడ కొల్లూరులో కట్టబోయే డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చేలాగా చూసుకుంటున్నాం. తర్వాత ఇంకా యాజ్ గవర్నమెంట్ సైడ్ ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ వైజ్గా ఎవరికైతే కంపల్సరీ అవసరం ఉందో వాళ్ళకి కంపల్సరీ ఇప్పించడం జరుగుతుంది. మీ భారతీనగర్లో ఎక్కువ కూడా వలస అంటే స్థిరపడ్డ అక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకొని సెటిలర్స్ ఎక్కువ, వాళ్ళతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? వాళ్ళతో మాకు మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. చెప్పాలంటే మేము మా ఎలక్షన్స్లో ఓన్లీ నేను 168 ఓట్స్తో విన్ కావడం జరిగింది. కాకపోతే మొన్న ఎలక్షన్స్లో చూసుకుంటే నాకు మా డివిజన్లో 2,000 to 3,000 మెజారిటీ రావడం జరిగింది. సో దాంతో బట్టి అర్థం చేసుకోవచ్చు మాకు ఎంత మంచి రిలేషన్షిప్. మా డివిజన్ మెయిన్గా టీడీపీకి కంచుకోట అని చెప్తుంటారు. దాంట్లోనే మేము టీఆర్ఎస్ని గెలిపించుకున్నామంటే మేము చేసే వర్క్స్ మీద మా డివిజన్ ప్రజలకి చాలా నమ్మకం ఉంది అని తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంకా 2 years ఉంది మీకు, ఫిబ్రవరి తోటి 3 years కంప్లీట్ అవుతుంది. ఈ మీరు హామీలు ఇచ్చినటువంటి మొత్తం నెరవేరాయా? ఆల్మోస్ట్ అన్నీ కూడా చెప్పిన పనులన్నీ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఇంకా కూడా ఇప్పుడు ఎంఐజీలో డ్రైనేజ్ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి. సో అవి అయిపోయినాక రోడ్లు వేపియడం కానీ మాకేంటంటే మా డివిజన్ని వన్ ఆఫ్ ది మోడల్ డివిజన్స్. ప్రతి ఒక్కరు కూడా మా డివిజన్ 150 డివిజన్స్లో మా డివిజన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ప్రతి ఒక్క ప్రొవిజన్ కూడా ఉంది అనేది చేయాలని. సో దానికి ఇంకా కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలి. ఇవన్నీ కొంచెం పార్క్స్ ఇంకా కొంచెం వర్క్స్ అయ్యే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ 2 yearsలో కంప్లీట్ చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అయితే జనరల్గా ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఒక విజన్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ పేదలకు సేవ చేయాలని కానీ మీ విజన్ ఏంది? ఆ విజన్ ఎంతవరకు నెరవేర్చుకున్నారు? మాకు మెయిన్గా ఏంటంటే డివిజన్లో గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలని చాలా ఉండే. సో మేము ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్సీ గారి సపోర్ట్తో ఒక 2 schools కూడా కొంచెం వాళ్ళకి ఫండింగ్ చేసి వాళ్ళకి వాష్రూమ్స్ మంచిగా కట్టేయడం కానివ్వండి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కరెక్ట్ అందుతుందో చూడడం కానివ్వండి, రెనోవేషన్ క్లాసెస్ చేయండి. మెయిన్గా ఎడ్యుకేషన్ సైడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా చూస్తున్నాం, ఎడ్యుకేషన్ అండ్ లేడీస్. ఇంకా మా డివిజన్లో చూస్తే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ, మొత్తం ఆల్మోస్ట్ చెప్పాలంటే సీనియర్ సిటిజన్సే ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా వాళ్ళకు కొంచెం అందుబాటులో ఉండేలాగా ఒక హాస్పిటల్స్ కానివ్వండి, అట్లా ప్రతిదీ ఎడ్యుకేషన్, లేడీస్ వెల్ఫేర్ అండ్ హాస్పిటల్స్, హెల్త్, ఈ 3 మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీకు మీ ఇంటి నుండి కోఆపరేషన్ ఎలా ఉంది ఒక ప్రజాప్రతినిధిగా? ఓకే, ఎలా ఉంది మీకు? ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీస్ బయటకు వచ్చి చేస్తున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఆదర్శ్ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడే ఉంటుంది. ఇంకా ఇంట్లో కూడా అత్తమ్మ వాళ్ళు కానివ్వండి ఎవరైనా కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ లేదే నేను ఇదంతా చేయలేను కాబట్టి వాళ్ళ సపోర్ట్ చాలా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు గ్రామాలలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి, కొద్ది రోజుల్లో ఎంపీ ఎలక్షన్ జరగబోతుంది. మరి ఈ రెండిట్లలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ రెండు కూడా ఆల్మోస్ట్ టీఆర్ఎస్ అన్నీ విన్ అవుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మెయిన్ ఏంటంటే గ్రామాలలో సర్పంచ్ ఇప్పుడు ఎలక్షన్స్ అంటే రైతు బంధు పథకం మనం చూసినట్టయితే అది చాలా కూడా యూస్ఫుల్ ఉండే ఫార్మర్స్కి కాబట్టి అది కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇట్లా ప్రతి ఒక్క స్కీమ్ కూడా గవర్నమెంట్వి ప్రజలకి నచ్చుతున్నాయి కాబట్టి సో ఈ ఎలక్షన్స్ కానివ్వండి, ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, కంపల్సరీగా టీఆర్ఎస్దే మెజారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. జనరల్గా చదువుకున్న వాళ్ళు అనేటటువంటి టాక్ ఏంటంటే రాజకీయాల్లో మురికి కుంప అని. మీరు టెక్నికల్ ఫీల్డ్గా మీరు ఒక బీటెక్ చేసినారు కనుక నిజంగా మురికి కుంటైనా దాన్ని ఎలా మీరు ఇస్తున్నారు అందులో? నో అట్లా ఏం లేదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే ముందే పాలిటిక్స్ అట్లా ఉండే అనుకుంటా. ఇంక ఇప్పుడే టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే పాలిటిక్స్ అనేది ఒక మంచి ఫ్రేమ్లోకి వెళ్ళింది చెప్పాలంటే. ఎందుకంటే ముందు మనం చూసినట్టయితే పాలిటిక్స్లో అసలు ఎడ్యుకేటెడ్ వాళ్ళు మనకు చాలా తక్కువ కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము మా దాంట్లో చూసుకున్నట్టయితేనే లేడీ కార్పొరేటర్స్ అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. సో ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటే ఎక్కడైనా కూడా అది మంచిగా ఉంటుందనే నేను అనుకుంటున్నాను. అయితే మరి మీరు యువ నాయకులుగా వచ్చారు, మరి యువత రాజకీయాల్లోకి రావాలంటే మీరు ఎలాంటి సలహా ఇస్తారు, ఎలాంటి క్లూస్ ఇస్తారు?
మెయిన్గా యూత్ పాలిటిక్స్లోకి రావాలంటే వాళ్ళు ముందు కూడా కొంచెం సోషల్ సర్వీస్, ప్రతి ఒక్కరు కూడా పాలిటిషియన్ అయ్యే సోషల్ సర్వీస్ చేయాలి, పాలిటిషియన్ అయ్యే ఏదైనా అచీవ్ చేయాలి అని కాకుండా వాళ్ళున్న ఏరియాస్లో కూడా వాళ్ళు వీకెండ్స్ కానివ్వండి, ఎప్పుడైనా కూడా ఒక గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా దగ్గరికి తీసుకురావడం కానివ్వండి, అట్లా చిన్న చిన్న హెల్ప్స్ చేసినా కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. యూత్ మెయిన్గా ఇట్లాంటివి చేయగలుగుతారు కాబట్టి నేను యూత్కి చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంటే చేయాలి అని చూడకుండా వాళ్ళు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి సోషల్ సర్వీస్ అనేది చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు దాదాపు ఎలక్షన్స్ సీజన్ ఇదంతా కూడా, మరి ఓటర్ను ప్రసన్నం చేసుకోవాలంటే దాదాపు బాగా ఖర్చు పెట్టాలని ఒక టాక్ వినబడుతుంది. కొన్ని గ్రామ పంచాయతీలలోనే లక్షలలో దాటిపోతుంది. ఇక ఎమ్మెల్యే ఎంపీలు అంటే కోట్లలో ఉంటుందని అంటారు. నిజంగా ఈ వ్యవస్థ కోట్లలోకి వెళ్ళిపోతే సామాన్యుడు నిలబడాలంటే కష్టమేమో అనిపిస్తుంది. మరి ఇది ఎలా ఛేదించగలరు ఒక చదువుకున్న విధంగా? ఇదంతా అయితే టాక్ మనీ గురించి అది కాదు. ఎవరైనా కూడా ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రజలు అనేది ఎవరికి ఓటేయాలి, ఎవరితోని మనకి పనులు అవుతాయి అనే ఒకటే పాయింట్తోనే వేస్తారు. సరే మనీ ఖర్చు పెడుతుందా లేదా అనేది కాకుండా ప్రజలు మాత్రం ఇప్పుడు ఎవరు కూడా ప్రజలు ఆలోచించకుండా ఓటేసే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనకు ఎవరు నాయకుడిలాగా వస్తే మనకి డెవలప్మెంట్ అవుతుంది అనే దాని మీదే వేస్తున్నారు. కాబట్టి దాని బేసిస్ మీదే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి మరి భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు చెప్పిన విషయాలు, పథకాలు, కేసీఆర్ గారి చేసినటువంటి పనులు, మరి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం మా పార్టీకి బలము. మేము మొదట అతి స్వల్ప మెజార్టీతో గెలిచాము, కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీ తీసుకొచ్చింది. అది మా పనికి నిదర్శనము. మేము అన్ని కార్యక్రమాలు కూడా ఒక ప్రేడ్ తోటి తీసుకుంటున్నాం, వాటన్నిటి కూడా ముందుకెళ్తున్నామని V3 న్యూస్కి తెలియజేశారు. చూస్తున్నామని V3 న్యూస్ కెమెరామ్యాన్ నరేష్తో మీ సురేష్ దండ్.